అత్యంత ప్రేమ స్వరూపివైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ పాదములకు వందనములు, స్తుతులు, స్తోత్రములు. దేవా, ఈ దినం ఆత్మీయులను కోల్పోయి దుఃఖములో ఉన్న వారి కొరకు నీ కృపాసనము సమీపిస్తూ ఉండగా దయతో మా మనవి ఆలకించమని బ్రతిమిలాడుకుంటూ ఉన్నాను. దేవా, ఈ లోకములో నీవు ఏర్పరచిన బంధాలను మరణము వలన కోల్పోతూ అంతులేని దుఃఖముతో మునిగి ఉన్న ప్రతి ఒక్కరిని నీ పాదముల చెంత ఎత్తిపడుతూ ఉన్నాను. దేవా, తల్లిదండ్రులను కోల్పోయిన బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకొనండి. వారు ఏ వయసు వారైనప్పటికీ బిడ్డలను వదిలివేసి నీ సన్నిధానానికి చేరుకున్నప్పుడు తండ్రి, ఆ బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకొనండి. మీరే పరమ తండ్రిగా, కన్న తల్లిగా ఆదరించండి. తల్లిదండ్రులు లేరు అనే బాధ, దిగులు నుండి ప్రభువా వారిని విడిపించండి. సర్వములో సర్వమునై వారి వెన్నంటి ఉండి వారి జీవిత కాలమెల్లా మీ శాశ్వతమైన ప్రేమతో నింపుతూ రమ్మని బ్రతిమిలాడుకుంటూ ఉన్నాను. ఒకవేళ చిన్న బిడ్డలైతే ప్రభువా, వారి భవిష్యత్తును మీ కృపాహస్తాలకు అప్పగిస్తా ఉన్నాను. మీరే వారి జీవితంలో స్థిరపడు వరకు మీ ఆశ్చర్యకరమైన కరుణాహస్తమును తోడుగా ఉంచి అద్దరికి చేర్చమని బ్రతిమిలాడుకుంటూ ఉన్నాను. దేవా, అలాగే బిడ్డలను కోల్పోయిన తల్లిదండ్రులను మీరు జ్ఞాపకం చేసుకొనండి. దేవా, వారి కడుపు శోకము నాయన ఎవరు తీర్చగలరు తండ్రి? వారి కళ్ళ ముందే వారి సంతానమును కోల్పోయి ప్రభువా నిరాశ నిస్పృహలతో ఉన్నవారిని ధైర్యపరచండి. ఒకవేళ చేతికంది వచ్చిన బిడ్డలను కోల్పోయిన వారు ఉంటే తండ్రి, అటు తల్లిదండ్రులను మీరు జ్ఞాపకం చేసుకొనండి. వారి భవిష్యత్తుకు ఒక ఆసరాను, ఒక భరోసాను మీరు చూపించమని వేడుకుంటూ ఉన్నాను. దేవా, పురిటిలో బిడ్డలను కోల్పోయి డిప్రెషన్లో ఉన్న తల్లిదండ్రులను, మరి ముఖ్యంగా తల్లిని మీరు జ్ఞాపకం చేసుకొనండి. కారణాలు ఏవైనా కావచ్చు. దేవా, పుట్టిన బిడ్డలను పురిటిలోనే కోల్పోయిన వారిని తిరిగి జ్ఞాపకం చేసుకొని నిర్ణయ కాలములో వారి ఒడి నింపి ఆ దుఃఖమునకు ప్రతిగా సంతోషమును దయచేయమని వేడుకుంటూ ఉన్నాను. దేవా, జీవిత భాగస్వామిని కోల్పోయిన వారిని మీరు జ్ఞాపకం చేసుకొనండి. వివాహము తర్వాత ఎవరో ఒకరు ముందుగా నీ సన్నిధానానికి చేరవలసి ఉన్నదని వారు గ్రహించి నాయన వారు ఎదుర్కొంటున్న ఆ కష్టమును బట్టి ప్రభువా నీ వైపు కన్నులెత్తి చూసే భాగ్యమును దయచేయండి. నాయన, భార్య లేకుండా కుటుంబాన్ని కట్టుకొనడానికి, బిడ్డల భవిష్యత్తును తీర్చిదిద్దడానికి పురుషులకు సహాయము దయచేయండి. అలాగే భర్తను కోల్పోయిన స్త్రీలను మీరు జ్ఞాపకం చేసుకొనండి. పరమభర్తగా మీరు తోడుండి నడిపించండి. ఈ సమాజంలో వారు ఎదుర్కొనే ప్రతి కష్ట నష్టముల నుంచి విడిపించండి. దేవా, మోసపరచు వారి చేతి నుండి, దోచుకుని వారి చేతి నుండి విడిపించమని వేడుకుంటూ ఉన్నాను. తండ్రి, బిడ్డల జీవితాలను ఉన్నతమైన స్థితిలోనికి మలచడానికి మీ ఆత్మ జ్ఞానమును దయచేయండి. దేవా, అలాగే రక్త సంబంధికులను కోల్పోయిన వారిని జ్ఞాపకం చేసుకొనండి. దేవా, మీరేర్పరిచిన ఆ బంధము నాయన మరణము వలన కోల్పోవలసి వచ్చి ఉండగా వారున్న దుఃఖకరమైన పరిస్థితులలో మీరే ఆదరించండి, ధైర్యపరచండి. దేవా, తోబుట్టువులు కావచ్చు, మరి ఏ బంధమైనా కావచ్చు తండ్రి, నీ సన్నిధానానికి చేరుకున్నప్పుడు ప్రభువా వారి హృదయాలను ఆవరించిన ఆ దుఃఖకరమైన పరిస్థితులను మీరే దాటింపచేయండి. ప్రాణ స్నేహితులను కోల్పోయిన వారిని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. తండ్రి, మీ కృపలో అట్టి వారిని బలపరచండి, కృంగిపోకుండా లేవనెత్తండి. నిజమైన స్నేహితుడుగా మీరే
అట్టి కష్టకాలములో వారిని ఆదరించమని వేడుకుంటూ ఉన్నాను. తండ్రి, ఆత్మీయ తల్లిదండ్రులను కోల్పోయిన బిడ్డలను జ్ఞాపకం చేసుకునండి. ఇంతవరకు ఆత్మీయంగా వారిని బలపరుస్తూ వచ్చిన ఆ దైవజనులు నీ సన్నిధానానికి చేరుకున్నప్పుడు నీ సేవకుడు కావచ్చు, నీ సేవకురాలు కావచ్చు, ప్రభువా, ఆ సంఘ విశ్వాసులను మీరు ధైర్యపరచండి, ఆదరించండి. చెదరిపోకుండా కష్ట సమయములో సంఘమునకు అంటిపెట్టుకొని ఉండే మనస్సును దయచేయండి. మిగిలి ఉన్న వారికి సహకారులుగా ఉండడానికి వారి ప్రాణాత్మ దేహాలను ఆయత్తపరచమని వేడుకుంటూ ఉన్నాను. తండ్రి, అలాగే పరిచర్యలో ఉన్నవారు, జీవిత భాగస్వామిని కోల్పోయిన వ్యక్తులైతే ప్రభువా మీరు జ్ఞాపకం చేసుకునండి. తండ్రి, ఆ పరిచర్యను ముందుకు కొనసాగించడానికి మీ ఆత్మ జ్ఞానమును దయచేయండి. తండ్రి, మరి ముఖ్యంగా సేవకుణ్ణి మీరు పిలుచుకున్నప్పుడు ఒంటరిగా మిగిలిపోయిన సేవకురాండ్రను మీరు జ్ఞాపకం చేసుకునండి. అట్టి స్థితిలో ఎందరు బిడలు ఉన్నారో నాయన కనికరించండి. తండ్రి, వారి ముందున్న సేవా పరిచర్యను ముందుకు తీసుకువెళ్ళడానికి మీ ఆత్మాభిషేకమును దయచేయండి. సంఘమంతా వారికి సహకారముగా నిలబడుటకు సహాయము దయచేయండి. నాయన, కొందరికి అట్టి అవకాశము కూడా ఉండక ఒంటరిగా ఉన్న అమ్మగారులను మీ కృపాసనము చెంత ఎత్తిపడుతూ ఉన్నాను. అన్నోదకముల పోషణయు పోషణాధారమైన తండ్రి, కృపతో జ్ఞాపకం చేసుకునండి. వారిని ఆదరించండి, వారిని పోషించండి. వారి దుఃఖములో మీరే తోడయుండి ప్రభువా ధైర్యపరచండి. నాయన, ప్రకృతి వైపరీత్యాల వలన ఆత్మీయులను కోల్పోయిన వారిని జ్ఞాపకం చేసుకునండి. ఆ హఠాత్ పరిణామం వలన నాయన కుటుంబస్తులు కావచ్చు, బంధుమిత్రులు కావచ్చు, దూరమైపోయినప్పుడు నాయన వారి వేదన వర్ణనాతీతము తండ్రి. అటు వారిని ధైర్యపరచండి, ఆదరించండి ప్రభువా. ఆకస్మిక మరణాల వలన ఆత్మీయులను కోల్పోయిన వారిని జ్ఞాపకము చేసుకునండి. ప్రమాదాలు కావచ్చు, ఆరోగ్య సమస్యలు కావచ్చు, హఠాత్తుగా తమ వారిని కోల్పోయి దుఃఖములో మునిగి ఉన్న వారిని దయతో ఆదరించండి తండ్రి. అలాగే సంఘములో దైవజనులకు సహకారులుగా ఉన్న విశ్వాసులను కోల్పోయిన దైవజనులను జ్ఞాపకము చేసుకొనండి. పిలిచిన నీవు నమ్మదగిన వాడవు తండ్రి. మనుషులను బట్టి కాదు కానీ దేవా, నీ పిలుపును బట్టి వారు ధైర్యముగా ఉండడానికి సహాయము దయచేయండి. ఆ విశ్వాసుల స్థానములో మరొకరిని మీరు లేవనెత్తండి. దైవజనులకు సహకారులుగా, పరిచర్యలో సహకారులుగా ఉండే మరొక వ్యక్తితో ఆ స్థానాన్ని భర్తీ చేయండి. కృపతో జ్ఞాపకం చేసుకొనండి దేవా. దేశం కోసం బలి అయిపోయిన వారి కుటుంబాలను జ్ఞాపకం చేసుకొనండి దేవా. వారిని ధైర్యపరచండి. వారి బిడ్డల భవిష్యత్తును మీరు మలచండి తండ్రి. ఉద్యోగ ధర్మం నిర్వహిస్తూ ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలను జ్ఞాపకం చేసుకొనండి దేవా. వారికి రావలసిన బెనిఫిట్స్ గవర్నమెంట్ నుండి సకాలములో వారికి అందడానికి మీ హస్తాన్ని చాపండి దేవా. కారుణ్య నియామకం ద్వారా ఉద్యోగముల కొరకు ఎదురు చూస్తున్నట్టి కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకొని ఏ ఫైల్ ఎక్కడ ఆగిపోయిందో నజరేడన యేసు శక్తిగల నామములో అది నాయన వీరి పక్షముగా ముందుకు నడిపించబడడానికి అధికారుల హృదయాన్ని కదిలించమని వేడుకుంటూ ఉన్నాను తండ్రి. ఎవరైతే తమకు మెంటర్స్గా ఉన్నవారిని, గైడ్ చేస్తున్న వారిని కోల్పోయారో అట్టి వారిని జ్ఞాపకం చేసుకొనండి నాయన. ఆలోచనకర్తలు ఉండుట క్షేమకరము కదా ప్రభువా. నాయన, వారి స్థానంలో మరొకరిని మీరు లేవనెత్తండి. పరిశుద్ధాత్మదేవ, మీరే ఆలోచనకర్తయ్యి ఇక మీదట వారి జీవితాలలో ఉపదేశము చేసి నడిపించమని వేడుకుంటూ ఉన్నాను తండ్రి. కుటుంబానికి ఆర్థికంగా ఆసరాగా ఉన్న వారిని కోల్పోయిన కుటుంబాలను జ్ఞాపకం చేసుకునండి. యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇచ్చును తండ్రి. అయా, వారెక్కడికి పోగలరు? ఎవరి వైపు చూడగలరు తండ్రి? ఆకాశమందు నీవు తప్ప మాకెవరున్నారు నాయన? యెహోవా ఈరేగా సమకూర్చు దేవునిగా
నీ కృపా మహదైశ్వర్యములో అట్టి కుటుంబాల యొక్క ఆర్థిక అవసరతలన్నిటినీ తీర్చండి ప్రభువా. మరొకరు కుటుంబ బాధ్యత చేపట్టులాగున ప్రేరేపించండి. వారి ఎదుట మూయబడిన ద్వారములు తెరవమని వేడుకుంటూ ఉన్నాను తండ్రి. ఏ కారణమైనప్పటికీ ఆత్మీయులను కోల్పోయిన ప్రతి ఒక్కరిని మీ కృపాహస్తాలకు సమర్పిస్తూ ఉండగా సమస్త జ్ఞానమునకు మించిన మీ ఆదరణతో నింపి ధైర్యపరచమని బ్రతిమలాడుకుంటూ ఉన్నాను దేవా. నాయన, నీవి లోకములో ఉన్నప్పుడు లాజరు మరణము నిన్నెంతగా కదిలించి వేసినదో ప్రభువా, మా శ్రమలన్నిటిలో సహానుభవము కలిగిన దేవునిగా నాయన, ఎవరైతే ప్రభువా వారి కుటుంబాలలో మరణమును ఎదుర్కొని నాయన ఆత్మీయులను కోల్పోయి నాయన దుఃఖ సాగరములో ఉన్నారు, అట్టి వారిని మీరు ఓదార్చి ధైర్యపరిచి తిరిగి నిలబెట్టండి. పిరికితనము గల ఆలోచనలను యేసు నామములో కొట్టివేస్తా ఉన్నాను దేవా. ఎవరు ఉన్నా లేకున్నా విడువక ఎడబాయక సదాకాలము మాతో కూడా ఉండే దేవుడవనే గ్రహింపును వారికి దయచేయండి. మరణము వరకు నడిపించు దేవుడవని, ఇమ్మానుయేలు దేవునిగా మాతో సదా ఉండడానికి దిగి వచ్చిన గొప్ప దేవుడవని ప్రభువా, వారు గ్రహించి ఆదరణ పొందడానికి సహాయము దయచేయండి నాయన. ఆత్మీయులను కోల్పోయిన సందర్భములో అట్టి కుటుంబాలను ఎవ్వరూ ఏ విషయంలో కూడా మోసము చేయకుండా, దోచుకొనకుండా, అవకాశము అందిపుచ్చుకొనకుండా మీ పరిశుద్ధాత్మ కంచెను అట్టి కుటుంబాల చుట్టూ వేయమని వేడుకుంటూ ఉన్నాను నా దేవా. నాయన, వారి దుఃఖమునకు ప్రతిగా సంతోష వస్త్రాన్ని ధరింపచేయండి. ఆ కన్నీటి లోయలో నుండి వారు త్వరగా బయటికి వచ్చి నీ సన్నిధిలో ఆనందించి సంతోషించే భాగ్యాన్ని దయచేయండి. నిరీక్షణ లేని ఇతరుల వలె దుఃఖించకుండా ప్రభువా, ఒకానొక దినాన తిరిగి వారిని కలుసుకుంటామనే నిరీక్షణతో అట్టి వారి హృదయాలను నింపమని, నీ కృపలో జ్ఞాపకం చేసుకునమని, ప్రతి అవసరతను తీర్చమని, ప్రతి పరిస్థితిలో మీ సన్నిధిని రుచి చూచే భాగ్యము అనుగ్రహించమని, అట్టి కుటుంబాలన్నిటినీ మీ కృపాసనము చెంత ఎత్తిపడుతూ అట్టి వ్యక్తులందరినీ మీ కృపాహస్తాలకు అప్పగిస్తూ యేసతి పరిశుద్ధ నామం పేరట అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్.